కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు. మీకు 1500 రావాలి. ఏం పెడతారు మీరు వెళ్ళి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉందని ఏం పెడతారు? అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు, అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది. గవర్నమెంట్లో వచ్చాయి 2 గవర్నమెంట్లు. కింద కోర్టులో వేసినటువంటి కృష్ణరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమైండ్ చేస్తున్నాం అంటారు. అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్. అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చాడు. అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమార్ రిజర్వ్ బ్యాంక్ ఎందుకు 45 తేవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నలుగురిని పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు 6 నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు అంటే ఇంక దానికి ఇంకా అప్పీల్ లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి 45 రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు. ఈ కట్టిన డబ్బులు ఇచ్చారో లేదో వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో వస్తాయి చెప్తాయి. నేనేం చేద్దాం అనుకుంటానంటే, నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా, ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా. ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాలు, ది డిపాజిటర్స్ @gmail.com. చదవాలి మళ్ళీ అక్షరాల పోటీని. THEDEPOSITORS డిపాజిటర్స్, ది డిపాజిటర్స్ @gmail.com. ఇందులో మార్గదర్శి కానీ, రామోజీరావు కానీ, అరుణ్ కుమార్ కానీ ఎవరి పేర్లు ఉండవు. డిపాజిటర్స్ ఎవరైతున్నారో వాళ్ళు మీ దగ్గర మీకు 1000 రూపాయలు రావాల్సింది అయిపోయిందనో, 1500 అయిపోయింది రావాల్సిందని ఏమైనా ఉంది. దానికి ఆధారం కూడా ఉండాలి. ఏంటి? దానికి సంబంధించిన సర్టిఫికెట్, మీకు పే చేసినటువంటి పే ఆర్డరు, చెక్కో, డ్రాఫ్టో, లేకపోతే క్యాష్ పే చేస్తే క్యాష్ పే చేశారనో ఆ ఆధారాలతో సహా మీ పూర్తి అడ్రస్ తోటి ఈ gmail.com కనుక మీరు పంపితే ఎవరన్నా, అది కూడా రామోజీరావు గారి కంటే నాకు ఇష్టమైన పంపనన్నవాడు ఏం పంపక్కలా. పంపకపోతే మీరేం ద్రోహం చేసినట్టు కాదు. మీ డబ్బులు ఉంటే అక్కడ మీ డబ్బులు ఉంటే పంపించండి. నేనేం చేస్తానంటే అవన్నీ వాటిని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇదో పలానా వాడికి ఎంత ఇవ్వాలి, పలానా వాడికి ఎంత ఇవ్వాలి అని నేనేం చెప్పను. మీరు అనవసరంగా ఎందుకంటే రామోజీరావు గారికి తెలిసినట్టు మళ్ళీ పేపర్లో నా మీద రాస్తాడో అనేటువంటి భయం ఎవరికి ఉండక్కర్లేదు. మీరు పంపించినట్టయితే దాన్ని ప్రాపర్ ఛానల్, ప్రాపర్ ఫారంలో రేపు హైకోర్టులో కేసు ఓపెన్ నన్ను పిలవగానే వెళ్ళి అది వారికి దఖలుపరుస్తాను. పరిచి ఇదిగోనండి ఇంతమంది దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది, వీరికి పే చేయాలి అని వారు ఒప్పుకున్నట్టయితే పే చేస్తారు, ఒప్పుకోకపోయినట్టయితే కోర్టులో చేయాలా వద్దా అన్నది తేలుతుంది. వీళ్ళ తరఫున నేను నా ప్రస్తావన చేసి నా ఆర్గ్యుమెంట్ చెప్తాను. నేను పార్టీ ఇన్ పర్సన్, నేను ఎవరిని ప్లేడర్ని పెట్టుకోను, నేనే వెళ్ళి ఆర్గ్యూ చేస్తాను. కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ కూడా ఇస్తారు. మామూలు ప్లేడర్ల కన్నా నాకు కొంచెం 10 నిమిషాలు టైం ఎక్కువ ఇస్తారు, కొంచెం వింటారు. ఇది వారికి మీరు కన్వే చేయవలసింది, మీ ద్వారా నేను కన్వే చేయాలనుకుంటాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఏదో ఇది రామోజీరావు గారు కేసు ఓడిపోయారు, నేను కేసు గెలిచానని కాదు. నేను అడిగింది జరిగిన దాని మీద పూర్తి విచారణ జరిపించండి అని. కోర్టు వారు చెప్పింది పూర్తి విచారణ జరిపించండి అని. ఇప్పుడు హైకోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది. బహుశా సమ్మర్ వెకేషన్ అయిపోయాక స్టార్ట్ అవుతుంది. 6 నెలల టైం బౌండ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ సెలవులు అన్నీ తీసేస్తే ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఒక వీళ్ళు అరైవ్ ఎట్ లాజికల్ కంక్లూజన్. వేతాళుడు చుట్టెక్కకుండా చేసింది నేను కాదు, జడ్జీలు చేసింది. ఇటువంటి నాకేమనిపిస్తుంది, ఇటువంటి ఒకటి మొన్న చూడండి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ ఇవన్నీ కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి జడ్జిమెంట్లు కోర్టు వారు ఇస్తూ ఈ దేశంలో ఇంకా ఈ డెమోక్రసీని బతికించి ఉంచుతాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమంటే విచారణ వద్దు అని ఎప్పుడు అంటారు మీరు? ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మీ కేసులో విచారణ వంటిది ఏమి మర్డర్ కేసు కాదు ఇది